బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటలలోనే సిట్టు నోటీసులు ఇచ్చింది. ఈ ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి నిన్న ఏంది అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రకరకాల చర్చ కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే దాంట్లో భాగంగా అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న సిట్టుకు సంబంధించి ఇచ్చిన ఆ పేపర్కు సంబంధించి ఒకసారి నేను ChatGPTని కొన్ని ప్రశ్నలు అడిగినా ఏం చెప్తుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి నిన్న CRPC సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చిలు. ఏమని ఇచ్చిలు? సాక్షిగా విచారణకు హాజరు కావాలి. ఈ నోటీస్ అంటే ఏంటిదంటే ఇది అరెస్టు నోటీస్ కాదు, విచారణలో సహకరించడానికి హాజరు కావాలని పోలీసులను కోరుతూ ACP జూబ్లీహిల్స్కు సంబంధించిన డివిజన్ ఆఫీస్లో హాజరు కమ్మని. ఈ కేసుకు సంబంధించింది క్రైమ్ నెంబర్ 243/2024. ఇది పంజాగుట్ట PSకు సంబంధించింది. ఇందులో సెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. 166 కానీ, 409 కానీ, 427 కానీ, 201 కానీ, 120/B కానీ, 34 కానీ. ఇది PDPP యాక్ట్కు సంబంధించింది. IT యాక్ట్ అంటే సెక్షన్లు ఇందులో 65 కానీ, 66 కానీ, 70కి సంబంధించి ఇవన్నీ కూడా పబ్లిక్కు సంబంధించిన సర్వెంట్ అంటే మిస్యూజ్ కానీ, డేటా డాక్యుమెంట్కి సంబంధించిన ఆరోపణలకు సంబంధించిన సెక్షన్లన్నీ కూడా హరీష్ రావు మీద పెట్టిను. అయితే ఈ నోటీసులలో స్పష్టంగా ఏమున్నది? ఈ కేసుకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అందులో నోటీసులు ఇచ్చి దాని వివరణ అడిగే ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా నిన్న సిట్టు నోటీసులు ఇచ్చింది అనేది ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమని చెప్తుంది అంటే 21/2026 ఉదయం 11 గంటలకు ఈరోజు ACP ఆఫీస్కు రమ్మన్నది. ఇందులో ఏంటంటే ఈ సిట్టు విచారణకు వెళ్ళిన తర్వాత హరీష్ రావుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే వాటన్నింటిని కూడా ఒక స్టేట్గా రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తారు. దాదాపుగా విచారణ తర్వాత కూడా ఇక్కడ 3 అంశాలు ఉంటాయి. అవసరం లేదని భావిస్తే మాత్రం పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి హరీష్ రావును తిరిగి పంపించే ప్రయత్నం చేస్తారు, లేదా మళ్ళీ నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఆధారాలు కనుక ఉంటే దీంట్లో నిందితునిగా చేర్చే అవకాశం ఉంది. అది ఇప్పటివరకు అయితే జరగలేదు. జరుగుతుందా జరగబోదా అనేది విచారణ అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందులో 160 CRPC ప్రకారం నోటీసులు ఇచ్చిన తర్వాత ఇది అరెస్ట్ కాదు, కేవలం కంపల్సరీ హాజరు కావాలి. ఇది ఈ కేసుకు సంబంధించింది ఏంటంటే న్యాయవాదితో కూడా హరీష్ రావు విచారణకు వెళ్ళే హక్కు అయితే ఉంటుంది. మరి న్యాయవాదితో వెళ్తారా లేదా అనేది కూడా మనం చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఇది హై ప్రొఫైల్ కేసు. ఎందుకంటే రాజకీయంగా ఏంటంటే